శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్ర పరంగా పుట్టిన నెలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో చైత్ర మాసంలో జన్మించిన వాళ్ళు, వైశాఖ మాసంలో జన్మించిన వాళ్ళు ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటారో, ఈ మాసాల్లో జన్మించిన వాళ్ళు ఏ దైవాన్ని పూజిస్తే జీవితంలో తొందరగా అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో మొట్టమొదటి నెల చైత్ర మాసం. చైత్ర మాసంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీ పురుషులు, అది శ్రీరామచంద్రమూర్తి జన్మించిన మాసం కాబట్టి, ఎందుకంటే చైత్ర మాసంలో శుక్లపక్ష నవమి తిథి రోజు శ్రీరామచంద్రమూర్తి ఆవిర్భవించాడు. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి జన్మించిన మాసం కాబట్టి చైత్ర మాసంలో జన్మించిన స్త్రీ పురుషులకి గురువుల యందు భక్తి ఎక్కువగా ఉంటుంది, దైవం యందు భక్తి ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి లక్షణం ఉంటుంది. అలాగే చైత్ర మాసంలో పుట్టిన వాళ్ళకి మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి కష్టాలు ఎదురైనా సరే వాటన్నిటినీ సులభంగా అధిగమించగలుగుతారు. చైత్ర మాసంలో జన్మించిన వాళ్ళు వ్రతాలు, ఉపవాసాలు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళుగా ఉంటారు. అదేవిధంగా చైత్ర మాసంలో జన్మించిన స్త్రీ పురుషులు జాలి, దయ కలిగిన వాళ్ళుగా ఉంటారు. భూత దయ ఎక్కువగా ఉంటుంది, అందరికీ సహాయం చేస్తూ ఉంటారు, మంచి బుద్ధిమంతులుగా ఉంటారు, తేజోవంతులుగా ఉంటారు. శ్రీరామచంద్రమూర్తి జన్మించిన మాసంలో పుట్టారు కాబట్టి సత్యము, ధర్మము, మంచి నడవడిక వీటన్నిటినీ పాటించే వ్యక్తులుగా ఉంటారు. చైత్రమాసం అంటే వసంత ఋతువు. వసంత ఋతువు అంటే ఆహ్లాదకరమైనటువంటి స్వభావాన్ని కలిగిన ఋతువు కాబట్టి ఉత్సాహవంతులుగా ఉంటారు, సృజనాత్మకత కలిగిన వ్యక్తులుగా ఉంటారు. ప్రకృతిని ఎక్కువగా ఆరాధించే వాళ్ళుగా చైత్రమాసంలో పుట్టిన వాళ్ళు ఉంటారు. అలాగే చైత్రమాసంలో పుట్టిన వాళ్ళు ఎప్పుడు ఏ పని ప్రారంభించినా ఆశావాదంతో కొత్త పనులన్నీ కూడా ప్రారంభిస్తారు. స్థిరమైన ఆలోచనతో ముందడుగు వేస్తారు. చైత్రమాసంలో పుట్టిన వాళ్ళకి చంచల మనస్సు ఉండదు, స్థిరమైన మనస్సు ఉంటుంది. స్థిరమైన ఆలోచనలతో ముందడుగు వేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. ఇతరులతో సులభంగా కలిసిపోతారు. మిత్రుల పట్ల నమ్మకంగా ఉంటారు. సమస్యలు ఏమున్నా సరే చైత్ర మాసంలో పుట్టిన వాళ్ళు లోతుగా సమస్యలు అర్థం చేసుకొని ఏ పని అయినా సరే సాధించే వరకు వదిలిపెట్టనటువంటి పట్టుదల కలిగి ఉంటారు. కష్టసాధ్యమైన పని అయినా సరే పట్టుదలతో సాధించే లక్షణం ఉంటుంది. కష్ట సమయాల్లో ధైర్యంగా ఉండే లక్షణం చైత్ర మాసంలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. కళలు, అలంకరణలు ఇటువంటి వాటి పట్ల ఆసక్తి ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. చైత్ర మాసంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే శ్రీరామచంద్రమూర్తిని ఎక్కువగా పూజిస్తే జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. అలాగే సంవత్సరంలో వచ్చే 2వ నెల వైశాఖ మాసం. వైశాఖ మాసాన్ని మాధవ మాసం అంటారు. విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం. వైశాఖ మాసంలో పుట్టిన వాళ్ళ మీద విష్ణుమూర్తి అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది. వైశాఖ మాసంలో పుట్టిన స్త్రీ పురుషులు ఎవరైనా శాస్త్ర పరిజ్ఞానం ఎక్కువగా కలిగి ఉంటారు. శాస్త్రాల పట్ల అవగాహన ఎక్కువ ఉంటుంది. పండితులుగా, విజ్ఞానాన్ని ఇష్టపడే వాళ్ళుగా ఉంటారు. అలాగే వైశాఖ మాసంలో పుట్టిన స్త్రీ పురుషులు స్వతంత్రమైన ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉంటారు. అందుకే ఎప్పుడైనా ఏ విషయంలోనైనా ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకునే లక్షణాన్ని వైశాఖ మాసంలో పుట్టిన స్త్రీ పురుషులు కలిగి ఉంటారు. అలాగే శారీరకంగా, మానసికంగా శక్తివంతులుగా, బలవంతులుగా ఉంటారు. ఏ పనినైనా సరే పట్టుదలతో పూర్తి చేసేటటువంటి లక్షణాన్ని వైశాఖ మాసంలో పుట్టిన వాళ్ళు కలిగి ఉంటారు. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మికత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే దాన గుణం కూడా ఉంటుంది. వైశాఖ మాసంలో జన్మించిన స్త్రీ పురుషులకి ఎక్కువగా దాన గుణం ఉంటుంది. ఇతరులకు సహాయం చేసేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది. వైశాఖ మాసం అంటే సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు, ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వైశాఖ మాసంలో పుట్టిన వాళ్ళకు కూడా ఆ ఎండల తీవ్రతలాగే ధైర్యం ఎక్కువ ఉంటుంది, కార్యసాధన ఉంటుంది, పట్టుదల ఎక్కువ ఉంటుంది. వైశాఖ మాసంలో పుట్టిన వాళ్ళు అందుకే ఏ ఆపద ఎదురైనా సరే ఏమాత్రం చలించకుండా ధైర్యంగా ఆ ఆపదను ఎదుర్కొనే లక్షణాన్ని కలిగి ఉంటారు. వైశాఖ మాసంలో పుట్టిన వాళ్ళు జీవితంలో విశేషమైన ధనలాభాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే అది మాధవ మాసం, విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటుంది కాబట్టి ధనలాభం ఉంటుంది. సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని ఏకాగ్రతతో పూర్తి చేసే లక్షణాన్ని వైశాఖ మాసంలో పుట్టిన వాళ్ళు కలిగి ఉంటారు. వైశాఖ మాసంలో పుట్టిన వాళ్ళు పుణ్యపరాయణులు, అలాగే సులక్షణములు కలిగిన వాళ్ళు, మంచి మంచి లక్షణాలు ఉంటాయి. అలాగే శీలవంతులు,
దైవము యందు ఎక్కువ భక్తి కలిగిన వాళ్ళుగా ఉంటారు. అలాగే చిరాయుష్మంతులుగా ఉంటారు. అంటే వైశాఖ మాసంలో పుట్టిన వాళ్ళకి ఆయుర్దాయం చాలా ఎక్కువగా ఉంటుందని కూడా ప్రామాణిక జ్యోతిష శాస్త్ర గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. వైశాఖ మాసంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించినట్లయితే జీవితంలో తొందరగా అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి చైత్ర మాసంలో పుట్టిన వాళ్ళైతే ప్రత్యేకంగా శ్రీరామచంద్రమూర్తి స్వరూపాన్ని ఎక్కువగా ఆరాధన చేయటం, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని అనునిత్యము వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వైశాఖ మాసంలో పుట్టిన వాళ్ళు ఏ విష్ణు స్వరూపాన్నైనా ఆరాధన చేసుకోవచ్చు. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు చదువుకుంటే వైశాఖ మాసంలో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే చైత్ర మాసంలో పుట్టిన వాళ్ళు రామరక్షా స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేసినట్లయితే జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా సరే ఆ కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. వైశాఖ మాసంలో పుట్టిన వాళ్ళైతే విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ విష్ణు పంజర స్తోత్రం కానీ ఎక్కువగా పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. చైత్ర మాసంలో జన్మించిన స్త్రీ పురుషులు జన్మ నక్షత్రం ఉన్న రోజు లేదా నామ నక్షత్రం ఉన్న రోజు శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన ఆలయంలో భక్తులకి పులిహోర పంచిపెట్టడం ద్వారా, అన్నదానం చేయటం ద్వారా జీవితంలో వచ్చే అన్ని రకాలైన కష్టాల నుంచి బయటపడి మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే వైశాఖ మాసంలో జన్మించిన స్త్రీ పురుషులైతే విష్ణు సంబంధమైన ఆలయంలో జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ జలదానం చేయటం ద్వారా, పండ్లు దానం చేయటం ద్వారా జీవితంలో వచ్చే అన్ని రకాలైనటువంటి కష్టాల నుంచి బయటపడి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా చైత్ర మాసంలో జన్మించిన వాళ్ళు, వైశాఖ మాసంలో జన్మించిన వాళ్ళు ప్రత్యేకమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారని జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ లక్షణాలతో ఉండే వాళ్ళందరూ కూడా ఇలా ప్రత్యేకమైనటువంటి అవతార స్వరూపాలను ఆరాధన చేయటం ద్వారా చక్కటి పురోభివృద్ధిని జీవితంలో అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగల సందర్భంగా జాతకపరంగా ఉన్న దోషాల తీవ్రత తగ్గింపజేసుకోవటానికి ఏ పూజలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగల సందర్భంగా రాశిపరంగా ఆచరించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే జ్యోతిష శాస్త్ర గ్రంథాలను అనుసరించి జన్మ నక్షత్రాన్ని బట్టి కానీ, జన్మ రాశిని బట్టి కానీ, జన్మ మాసం బట్టి కానీ ఏ లక్షణాలు ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? జ్యోతిష శాస్త్ర పరంగా మీరు పుట్టిన మాసాన్ని బట్టి లేదా సంవత్సరాన్ని బట్టి, నెలను బట్టి, నక్షత్రాన్ని బట్టి, దేన్ని బట్టి అయినా సరే మీరు ఏ విధి విధానాలు ఆచరించుకుంటే జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.